హలో ఆ, అన్నా నమస్తే అన్నా. నమస్తే. ఎవరు? అదే మంది హర్షిక్ ఏజెన్సీ. ఏ ఏజెన్సీ? ట్రాఫిక్ ఆర్గనైజ్ వర్క్ కదన్నా. ఆత్మకూరు సార్, ఆత్మకూరు. ఇదే వాడేది ఇంకా ప్రిపేర్. హలో హలో, చెప్పండి. అదేనా, బాగున్నారనా? బాగున్నా. మీరెవరు? నేనన్నా కాటర్ కుమారనా. కుమారా? కుమార్ అంటే మాకేం తెలుసు. కుమార్ ఎవరు? ఏ కుమారు? నాకు తెలియదు. కర్ణాటక కుమారేనా? చెప్పండి, విషయం చెప్పండి. అదేనా, వెండి బంగారం తీసుకున్నా, దాని గురించి మాట్లాడడం కాల్ చేశానన్నా. వెండి బంగారము చిక్కిందన్నా, దాని గురించి మాట్లాడమని కాల్ చేశానన్నా. వెండి బంగారమా? అవునా? అవునన్నా. 1.5 కిలో వెండి 2 కిలో బంగారం ఇచ్చానమాట. గవర్నమెంట్ అడుగుతున్నా, అర్ధ కమ్మేస్తున్నా అంటున్నా ముసలాయన, మా ఇంటి పక్కల ముసలాయన. దానికి చేసినా తీసుకుంటారా మనం? తీసుకుంటా. అంత డబ్బులు మాకు ఉండాలి కదా. అదే మీ చేతి నేను ఎంత తీసుకున్నా, మీ చేతి నేను ఎంత తీసుకుంటాను అంటున్నా. చేతన ఏం తీసుకోమంటారా? అంతే కదా. కొద్ది చేసుకుందాం, నచ్చితే తీసుకోండి. మీరు తీసుకొని అర్ధ కమ్మేస్తా అంటున్నారు. మీరు తీసుకొని మీరు మీకు ఇష్టం వచ్చినట్టు రేటు అమ్ముకోండి, అంతే కదా. అవునులే. ఎంత ఇస్తారు? ఎట్లా మనకి? అంటే నీకు ఇంత రేటు మాట్లాడుతున్నారు అంటే అంత రేటు మాట్లాడి నీకు ఇస్తానన్నా. రేటా? అంటే ఇట్లా కాదులే. ఎంత రేట్ అంటే మనం వాళ్ళు ఎంత తెస్తారో మాకు ఎడ కలుస్తుంది. అన్న ఇప్పుడు తులం వచ్చి ఎంత ఉంది? 1,35,000 ఉంది. దాంట్లోన ఆ తులం వచ్చి 60,000-70,000 ఇచ్చేస్తా అంటున్నారు. ఇప్పుడు మేము మిమ్మల్ని ఏడగలవాలి డబ్బులు తీసుకొని ఎట్లా కావాలా? మీరా బళ్ళారి హాస్పిటల్ అయిందన్నా? బళ్ళారియా? అక్కడికి వస్తే మీరు నేను ముసలాన్ని పిలుచుకొని తీసుకుని వస్తానన్నా. మీకు యాడ్ దొరికింది అన్న? ముసలానికి ఇల్లు కట్టించేటప్పుడు బునాది తగ్గేటప్పుడు గుంట తగ్గేటప్పుడు ఇచ్చికిందనమాట. ఆ వారం అయితే ముసలాన్ని ఎవరికి చెప్పలే, నాకు చూపించాడన్నా. దానికి చెప్తున్నా అన్నా నీకు. నెంబర్ ఇచ్చారు మీకు? అదే మన షాప్ కాడికి వచ్చింటానా నిన్ను. షాప్ కాడికి వచ్చావా? వచ్చింటానా. చాలా రోజులు అంటే మర్చిపోయింటారు మీరు, అందుకే చేస్తానా. సరే సరే, కనుక్కొని ఫోన్ చేస్తాను. ఇంట్లో వాళ్ళు కనుక్కొని ఫోన్ చేస్తానా? ఇంట్లో వాళ్ళు కనుక్కొని చేస్తాను. ఓకే అన్నా. సరే.